అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎంజి ప్రసూన గారు రచించిన కూతురు కోడలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఎలా ఉంది జానకి నీ ముద్దుల కూతురు? ఆఫీస్ నుంచి వస్తూనే కూతురి కాపురం చూసి రావటానికి వెళ్ళొచ్చిన భార్యని అడిగాడు రాఘవయ్య. ఏమిటోనండి, అటు ఉద్యోగ బాధ్యత, ఇటు ఇంట్లో చాకిరి, నలిగి సగమైంది పిల్ల. ఉదయం పూటైతే స్థిమితంగా కూర్చొని తిండి తినడానికి కూడా టైం ఉండదండి, విచారంగా చెప్పింది జానకమ్మ. ఆమె మాటలకు నవ్వొచ్చింది ఆయనకు. తల్లి ప్రేమ అలాంటిది అనుకున్నాడు. ఆ ఇంట్లో ఉండేది కూతురు అల్లుడు ఇద్దరే. చాకరీ ఎవరికి చేస్తోంది? ఆ ఇద్దరు ఉద్యోగస్తులే. అల్లుడు కూతురుతో సహకరించలేనంత మూర్ఖుడు కాదన్న విషయం ఆయనకు బాగా తెలుసు. అల్లుడేమి సాయం చేయడటనా? ఆయన ఆమె నోటి నుంచే అల్లుడు మంచితనాన్ని రాబట్టాలని అడిగాడు. ఎందుకు చేయడండి? పొద్దుటే మన అమ్మాయి కంటే ముందే లేచి నీళ్లు పట్టడం, పాల ప్యాకెట్ తేవడం అతని పనే. బయటి పనులన్నీ అతనే చేస్తాడు. ఉన్న 4 రోజులు నేను చేస్తానన్నా ససేమిరా వినలేదండి. ఉదయం పూట అమ్మాయే వండి వెళ్లేది, సాయంత్రాలు మాత్రం వండి పెట్టానంతే. నిజంగా అలాంటి భర్త దొరకటం మన అమ్మాయి అదృష్టం అనుకోండి. నేను తిరిగొస్తుంటే తెగ బాధపడిపోయారిద్దరూను. అయినా నాకు తెలియక అడుగుతాను, మీ స్నేహితుడు, అదే అమ్మాయి అత్తగారు మామగారు ఒంటరిగా ఆ పల్లెలో ఉండే కన్నా వచ్చి పిల్లల దగ్గర ఉండకూడదటండి? వాళ్లకు కాస్త ఆసరాగా ఉంటున్నట్టుంటుంది, అందరూ కలిసినట్లుగానే ఉంటుంది. నిష్ఠూరంగా అంది జానకమ్మ. రాఘవయ్య లక్ష్మీకాంతం బాల్య స్నేహితులు. ఇద్దరూ కలిసి స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నారు. పై చదువుల పట్ల, ఉద్యోగాల పట్ల ఆసక్తి లేని లక్ష్మీకాంతం వ్యవసాయం చేపట్టాడు. సొంత గ్రామంలో ఉండి వ్యవసాయంలో కొత్త పోకడలు, పద్ధతులు ప్రవేశపెట్టి ఆదర్శప్రాయుడయ్యాడు. ఆ భూమి పట్ల, గ్రామం పట్ల ఎనలేని అభిమానాన్ని పెంచుకున్నాడు. కోరి రాఘవయ్య కూతుర్ని ఇంటి కోడలుగా చేసుకున్నాడు. అంత మంచి స్నేహితుణ్ణి భార్య అలా నిష్ఠూరాలు ఆడుతుంటే సహించలేకపోయాడు రాఘవయ్య. జానకి, వాడు ఆ పల్లెను వదిలి ఎక్కడా ఉండలేడు. అతనికి ఆ ఊరికున్న బంధం అలాంటిది. తెలిసి నువ్వలా మాట్లాడటం బాగోలేదోయ్ అని గదిలోకెళ్లి బట్టలు మార్చుకొచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. మీకు ఇష్టమని మైసూర్పాక్ చేసిచ్చిందండి అమ్మాయి అని బాక్సులోంచి తీసి ప్లేట్లో పెట్టి ఇచ్చింది. అప్రయత్నంగా ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లాయి. రాఘవయ్య మధ్యతరగతి కుటుంబీకుడు. తల్లిదండ్రులు మిగిల్చిన ఒక చిన్న ఇల్లు, 2 ఎకరాల పొలం, చేస్తున్న గుమస్తా ఉద్యోగం తప్ప ఆస్తిపాస్తులేమీ లేవు. భార్య జానకమ్మ అనుకూలవతి. కొడుకు రవీంద్ర, కూతురు శశికళను ఉన్నంతలోనే గారాబంగా పెంచారు. కొడుకు లెక్చరర్ అయ్యాడు. కూతురు డిగ్రీ పరీక్షలు రాయగానే పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టమని కోరింది జానకమ్మ. కాని కూతురికి విద్య పట్ల ఉన్న కుతూహలాన్ని, అభిష్టాన్ని గ్రహించి ఆమెను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాడు రాఘవయ్య. 2 నెలల క్రితమే స్నేహితుడు లక్ష్మీకాంతం కోరి ఆమెను తమ ఇంటి కోడలుగా చేసుకున్నాడు. ప్రయత్నం చేసి అల్లుడే శశికళకి ఉద్యోగం వేయించుకున్నాడు. 1 నెల రోజుల క్రితమే కొడుకు కోరుకున్న పిల్లతో అతని వివాహం కూడా చేశారు. ఆమె కూడా ఉద్యోగస్తురాలే. పిల్లలిద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్లారు. ప్రతిదినం వాళ్ళను తలుచుకుంటూ, వాళ్ల మాటలను, చేష్టలను గుర్తు తెచ్చుకుంటూ కాలక్షేపం చేయడమే ఇప్పుడు వాళ్ల పని. జానకి, అబ్బాయి రమ్మని చాలాసార్లు వ్రాశాడు, వెళ్ళొద్దామా? అలాగేనండి, నాకు వాడిని చూసి చాలా కాలం అయినట్లుంది. ఎప్పుడు వెళ్దాం? నువ్వు బుధవారమో గురువారమో బయలుదేరు. నేను శుక్రవారం సాయంకాలం వస్తాను. 2వ శనివారం ఆదివారం వాళ్లకు సెలవులేగా. హాయిగా 2 రోజులు గడిపి సోమవారం వచ్చేద్దాం. ఏమంటావ్? అలాగేనండి అంది సంతోషంగా జానకమ్మ రోజులు లెక్క పెట్టుకుంటూ. ఎలా ఉందో ఈ కొడుకు కాపురం? రిక్షా దిగి లోపలికొస్తూనే అటు ఇటు చూచి అడిగాడు రాఘవయ్య. బాగానే ఉందిలేండి అంది జానకమ్మ విసురుగా. కొడుకు కోడలు కనపడరే? ఇంకా కాలేజీ నుంచి రాలేదా? బట్టలు మార్చుకొని ఈజీ చైర్లోకి వాలి అడిగాడు రాఘవయ్య. కాలేజీలో ఫంక్షన్ ఉందట, మీరు వచ్చి ఉంటారేమో తీసుకెళ్దామని వచ్చి వెళ్లాడు రవి. 8 గంటల తర్వాత వస్తారట. కాఫీ కప్పు అందిస్తూ చెప్పింది జానకమ్మ. వాడికి నేనంటే అంత అభిమానమో జానకి. ఇదివరకే చెప్పాడుగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని. నాకు అలాగే చేసి హాయిగా ఇక్కడే ఉంటే బావుండు అనిపిస్తోంది. వద్దండి, తొందరపడకండి. ఆదుర్దాతో భర్త మాటలకు అడ్డుపడింది జానకమ్మ. భార్య మనసు అంతుబట్టలేదు ఆయనకు. రవి అంటే ప్రాణం ఆమెకు. అలాంటిది కొడుకు దగ్గరే ఉందామంటే వద్దంటోంది. ఎందుకో అనుకున్నాడు. అదేమిటి జానకి, ఎందుకలా అంటున్నావు? అడిగాడు.
కోడలు బాగా చదువుకున్న పిల్ల, పైగా ఉద్యోగస్తురాలు. మన పద్ధతులు ఆమెకు నచ్చుతాయో లేదో నాకు భయంగా ఉందండి. పైగా ఈ 3 రోజుల నుంచి ఒక పని కూడా ముట్టుకోవటం లేదండి ఆ పిల్ల. నేను మాత్రం ఒక్కతిని చేయగలనా? అప్పటికీ మనవాడే బయట పనులన్నీ చేస్తాడు. ముందే లేచి నీళ్లు పట్టడం, పాలు తేవడం వాడి పనే అంది భారంగా జానకమ్మ. అత్తగారి స్థానంలో ఉన్న భార్య అలా మాట్లాడటం ఏమంత వింత అనిపించలేదు ఆయనకు. కాకుంటే కోడలి స్వభావం, మనసు తెలుసుకోవాలి అనిపించింది ఆయనకు. శనివారం, ఆదివారం 2 రోజులు 2 క్షణాల్లా గడిచిపోయాయి. కూతురి కన్నా ఎక్కువగా అభిమానిస్తున్న కోడలిలో ఏ లోపమూ కనిపించలేదు రాఘవయ్యకు. పై పనుల్లో అత్తగారికి సాయం చేస్తోందే కాని వంట జోలికి వెళ్లడం లేదామె. అక్కడే ఆమె అర్థం కాలేదు ఆయనకు. అత్తయ్య, మీరు ఉన్న ఈ 4 రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. మీ అబ్బాయి గారి కడుపు నిండా తిన్నారు 2 పూటలా. మరలా రేపటి నుంచి మామూలే. నా కోసం నేను బాధపడతానని ఏదో 2 మెతుకులు తింటారు అంతే. మీలా వంట చేయటం నాకు రాదత్తయ్య. ఆయనకే నచ్చని నా వంటలు నీకు అస్సలు నచ్చవేమో అని ఆ పనికే రాలేదు. క్షమించండి అత్తయ్య, సెలవుల్లో వస్తాను, నాకు వంట నేర్పరు? దీనంగా అత్తగారిని అర్థిస్తున్నా పద్మిని చూచాడు రాఘవయ్య. పిచ్చిపిల్ల అనుకున్నాడు మనస్ఫూర్తిగా. అదేం బ్రహ్మవిద్య కాదులేమ్మా అన్నాడు ఓదార్పుగా. అలాగే నేర్చుకుందుగాన్లే అమ్మా అంది జానకమ్మ. అర్ధరాత్రి 12 దాటింది, ఇక చాలు రావోయ్. మీ అత్తగారు మామగారు నిన్నేమీ అనర్లే, నువ్వు వండి వడ్డించలేదని. మా అమ్మ అందరి అత్తగారుల లాంటిది కాదులే అని భార్యతో చెప్పి, పొద్దుపోయింది, ఇక పడుకోండి నాన్న అని లైట్లార్పి తలుపులు వేశాడు రవీంద్ర. 1 గంట దాటినా నిద్ర పట్టలేదు జానకమ్మకు. బెడ్ లైట్ వెలుగులో భర్త వైపు చూసింది. అతను మేల్కొనే ఉన్నాడు. ఏమండి, అబ్బాయికి మన మీద ఎంత నమ్మకమో చూశారా? గుసగుసగా అంది భర్తతో, లేచి మంచం మీద కూర్చొని. నిజమే జానకి, పద్మినిలో నీ కూతురు శశిని చూడు, అప్పుడు ఆమెలో ఏ లోపమూ కనిపించదు నీకు అన్నాడు రాఘవయ్య. తప్పక ప్రయత్నం చేస్తానండి అంది రుద్ధకంఠంతో జానకి. ఇక పడుకో, నిద్ర పడుతుంది అని ఆమె దుప్పటి సవరించాడు అభిమానంగా. అత్తలేని కోడలు ఉత్తమరాలు, కోడల్లేని అత్త గుణవంతురాలు అంటారు. వారి అవగాహనల లోపం లేనప్పుడు కోడల్లో కూతురును, అత్తలో తల్లిని చూడగలిగినప్పుడు అత్త ఉన్న కోడలు, కోడలు ఉన్న అత్త ఇద్దరు ఉత్తములే అవుతారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.